వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేనైతే చెనీ చోలే మసాలా కర్రీ చేస్తున్నా. ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు శనగలు అయితే నానబెట్టేసిన, పొద్దున్నే నానబెట్టి ఇప్పుడు చేస్తున్నా. మినిమం ఒక 10 గంటలన్నా నానాలి, లేదంటే ఒక 3 గంటలన్నా నానవలసి ఉంటుంది. నానితే బాగుంటాయి. ఇవి నానకపోతే సన్నగా ఉంటాయి, నానితే ఇట్లా లావుగా అయితే ఉబ్బుతాయి. చిన్న ఉన్నాయి గిట. వీటిని ఉడికించుకోవాలి. నీట్గా కడిగి నానబెట్టేసిన. ఇప్పుడు ఈ కుక్కర్లో పెట్టేసుకుందాం. కుక్కర్లో వేసి ఒక 3 విజిల్లు వచ్చేదాకా ఉడికించుకోవాలి. వీటిని కొన్ని వాటర్ వేసుకున్నాం. ఇప్పుడు కొన్ని సగం కప్ అన్ని వాటర్ వేసేస్తున్నాం. కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. వేసి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఇప్పుడు ఇవి కుక్కర్లో వేసి పెట్టేస్తున్న పొయ్యి మీద. అయితే పొయ్యి ముట్టించుకుందాం. పొయ్యి అయితే వెలిగించి కుక్కర్ పెట్టేసుకుందాం. ఒక 2 లేదా 3 విజిలీలు వస్తే సరిపోతుంది. చోలే మసాలా కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం. ఇప్పుడైతే ఇతర పొయ్యి ముట్టించిన అవతల కుక్కర్ పెట్టేసిన, ఉడుకుతున్నాయి శనగలు. ఇక్కడైతే చిన్న ప్యాన్ పెట్టేసుకున్నాం మసాలాలు వేయించుకోవడానికి. ధనియాలు వేసుకుందాం. ఒక స్పూన్ ధనియాలు వేసుకుందాం. స్పూన్ కొన్ని తక్కువనే వేసుకుందాం. ఇవి కొంచెం వేడి కావాలి, లైట్గా కొంచెం వేగినాక. ఇట్లయితే దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు ఒక టీ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకుందాం. తెల్ల నువ్వులు వేస్తే కర్రీ మంచి టేస్ట్ వస్తుంది తెల్ల నువ్వులకు. అట్లాగే కొన్ని సగం టీ స్పూన్ అన్ని గసాలు. ఈ రెండింటిలో వేసి లైట్గా వేపుకుందాం. వీట కొంచెం వేడిగా దింపేసుకుంటే సరిపోతుంది. మంచిగా ఇష్టపడి అంటున్నాయి నువ్వులు గసాలన్నీ. పొయ్యి ఆఫ్ చేసేస్తున్నాం. ఆపేసిన పొయ్యి అయితే అవి చల్లగా అయినాక మిక్సీ పట్టేసుకుందాం. అయిపోయింది. 3 విజిల్లు వచ్చేసినాయి. పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు జీడిపప్పులు, అలాగే కొన్ని కొబ్బరి ముక్కలు, ఇదివరదాకా మనం వేపుకున్న ధనియాలు, తెల్ల నువ్వులు, గసాలు ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా. మసాలా పట్టేసుకున్నాం. 3 టమాటాలు తీసుకున్నాం, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఎగిట మిక్సీ పట్టుకుందాం. శనగలు అయితే ఉడికించి పక్కకు పెట్టేసిన. ఇప్పుడు కర్రీ పెట్టేసుకుందాం. ఆయిల్ వేస్తున్నా. పొయ్యి మీద పెనం పెట్టి ఆయిల్ సరిపోయినంత వేసుకోవాలి. మనం కర్రీ ఎంత చేస్తున్నామో దాన్ని బట్టి వేసుకోవాలి. ఇంత అంతనేం లేదు, మన కర్రీకి సరిపోయినంత వేసుకోవాలి. 3 మసాలా వేసుకుందాము. 1 బిర్యానీ ఆకు, 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం దాల్చిన చెక్క వేస్తాం. ఇప్పుడు ఇందులోనే ఒక సన్నం తరిగిన ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం సాజీరా. ఇది కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిగడ్డ ఈ మసాలాలన్నీ మంచిగా వేగనివ్వాలి. ఉల్లిగడ్డను మంచిగా వేగిపోయినాయి. ఉల్లిగడ్డ అంతా సగం టీ స్పూన్ పసుపు వేసేసుకుందాం ఇందులోనే. అలాగే అల్లం పేస్టు, 1 టీ స్పూను అల్లం పేస్టు వేసి అంత ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన అవ్వాలి. అల్లము పచ్చివాసన అయ్యే వరకు వేపుకోవాలి. దీన్ని దాకా కొబ్బరి, జీడిపప్పు అంతా మసాలాలు వేసి పేస్ట్ పట్టేసుకున్నాం కదా, ఆ పేస్ట్ గిట్ట ఇప్పుడు ఇందులో వేసుకుందాం. ఇందులో వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది గిట్ట పచ్చివాసన అంతా అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇందులో కలిపేసి ఒక 2 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. మూత పెట్టేసుకుందాం. 2 నిమిషాలు ఉడికేస్తాం. టమాటాలు పేస్ట్ చేసుకున్నాం కదా, అది గిట్ట ఇందులో వేసేసుకుందాం. ఇప్పుడు ఉడికిపోయింది మసాలా. ఇది వేసి ఇరిగిట ఒక 2 నిమిషాలు ఉడకనివ్వాలి. పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. పచ్చివాసన అయితే మంచిగా ఉంటుంది. లేకపోతే పచ్చివాసన పోకపోతే కర్రీ తినబుద్ధి కాదు, బాగుండదు, టేస్ట్ మారిపోతుంది. మూత పెట్టి ఇది ఒక 2 నిమిషాలు ఉడికింది. ఇది ఇట్లా మంచిగా ఏదో మరుగుతుంది ఇట్లా. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇందులో కారం అయితే నేను 1 టీ స్పూన్ వేస్తున్నా. మీ టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. కారము మీరు తినేదాన్ని బట్టి వేసుకోవాలి. కారం ఎంత తింటే అట్లా. సాల్ట్ వేసుకుందాం. 1 స్పూన్ వేస్తున్నా. 1 స్పూన్ సగం సాల్ట్ వేసిన. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. వేసి దీన్ని అంతా మంచిగా కలిపేసుకుందాం. ఇంకా
చూద్దాం. ఉడికిపోయింది మంచిగా ఇరిగిట. ఇప్పుడు ఇలా ఉడికించిన శనగలు వేసేసుకుందాం. ఉడకబెట్టి పక్కన పెట్టేసుకున్నాం. ఇందులో వేసుకుందాం. ఇట్లా ఉడికిపోయినాయి మెత్తగా ఇవాళ రెడీగా. ఇట్లా తీసి చూస్తే ఇప్పుడు ఉడికిపోయింది. ఎక్కువ మెత్తగిన ఉడకొద్దు. ఎక్కువ మెత్తగా ఉడికితే మొత్తం నలిగిపోతాయి. నలిగిపోయి అంత కూర పప్పు రుద్దినట్లు అవుతుంది. ఇట్లా మంచిగా కలిపేసుకుందాం అంట మసాలా శనగలు ఇవన్నీ. కలుపుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిస్తాం. మొత్తం గ్రేవీ లేకుండా గట్టిగా అయిపోయింది, చిక్కబడ్డది. కొన్ని వాటర్ వేసుకుందాం ఇప్పుడు. ఇలా ఇవదాకా మిక్సీ పట్టినాం కదా, మిక్సీ నీళ్ళు ఉన్నాయి, అవి వేసుకుంటున్నాను నేను కొన్ని. ఇది ఉడికినాక మళ్ళీ చిక్కబడుతుంది. ఇదంతా ఉడకాలి కదా, ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఉడికించుకోని లోపల మళ్ళీ చిక్కగా అయిపోతుంది. వాటర్ సరిపోయిన వేసుకోవాలి. మరీ ఎక్కువ గిట్ట వేసుకొని వాటర్ వేసుకోవద్దు. ఇంకా కొన్ని గిట్ట వేసుకోవచ్చు. ఎక్కువ గ్రేవీ చిక్కగానే ఉన్నది. చాలు ఉడికినాక ఇంకా గట్టిగా అయిపోతుంది. ఉడికించుకుందాం 2 నిమిషాలు. 2 రెబ్బలు కరివేపాకు ఇట్లా తాలింపులు వేసుకోవచ్చు, కానీ ఉడికేటప్పుడు వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది. కర్రీ ఉడికేటప్పుడు వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. కర్రీ మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు అయితే రెడీ అయిపోయింది. దించేసే ముందు కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఫస్ట్ వేయలేను. వేసి కలిపేసుకుందాం. కర్రీ అయితే చిక్కబడిపోయింది. దింపేసుకుందాం. కర్రీ రెడీ అయిపోయింది. ఇక వాటర్ వేసుకున్నాం కదా, వాటర్ మొత్తం ఇంకిపోయింది. గ్రేవీ అయితే చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర రెమ్మలు గిట్ట వేసుకుందాం. 2 కొత్తిమీర రెమ్మలు వేసుకొని దింపేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. కట్ చేయకుండా చేతితోనే దించేస్తాం. ఇట్లా వేసుకుంటే బాగుంటుంది. కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.